నమస్తే మిత్రులారా, టఫ్ టీవీకి స్వాగతం. ప్రతి క్షణం ప్రజల కోసం. మీ అందరికీ తెలుసు, ఉద్యమకారుడ వందనం అనే ఒక ప్రోగ్రాం తీసుకొని మనం తెలంగాణ ఉద్యమంలో తొలి దశ కానీ లేకపోతే మలి దశలో కానీ ఎన్నో ఉద్యమాలు చేసి జీవితాన్ని ఉద్యమాల కోసమే అర్పించిన ఎంతోమంది ఉద్యమకారుల జీవితాలను మనం వెలికితీసి వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ పట్టణంలోనే జేఏసీ ఏర్పాటు చేసి దీక్షా శిబిరం ఏర్పాటు చేసి అత్యధిక కాలం అంటే 1136 రోజులు దీక్ష చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దీక్ష శిబిరాన్ని నిర్వహించి మొక్కవని పట్టుదలతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిన అల్వాల్ నుంచి మన పుట్నాల కృష్ణ గారు ఉన్నారు. ఆ రోజు అల్వాల్లో శ్రీ పట్లల సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన జేఏసీ దీక్షా శిబిరంలో ఎంతో పట్టుదలతో, ఎంతో ఉత్సాహంతో, క్రమశిక్షణతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చే వరకు కూడా ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన శ్రీ పుట్నాల కృష్ణ గారు బట్టన్గూడ బొల్లారం నివాసి మనతో ఉన్నారు. ఆయనను కలుసుకోవడం చాలా సంతోషం. నమస్తే పుట్నాల కృష్ణ గారు. నమస్తే. మీరు ఇన్ని తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పాల్పంచుకొని నికార్సైన ఉద్యమకారుడిగా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు పట్టుదలతో పోరాడారు. మీ అనుభవాలు, అలాగే మీరు ఉద్యమంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఇవన్నీ తెలుసుకోబోయే ముందు మా టఫ్ టీవీ తరపున మీకు ఒక చిరు సత్కారం. మనం తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్న సన్నివేశాలు కానీ మీరు పాల్గొన్న కార్యక్రమాలు కానీ మనం చర్చించుకోవే ముందు మీ గురించి, అంటే మీరు ఎక్కడ పుట్టిరు, ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? పుట్నాల కృష్ణ. నేను ఉండేది బట్టన్గూడ బొల్లారం నియర్ రైల్వే గేట్. నాది సాధారణ కుటుంబంలో నేను జన్మించాను. నేను 10/11/1974లో బట్టన్గూడలోనూ జన్మించాను. మాది పెద్ద ఫ్యామిలీ. నేను మొత్తం మాకు 4 అన్నదమ్ముల్లో 3 అక్కయ్యలము. నాది 6వ నంబరు, 6 నంబర్ నాది. మా డాడీ క్యాటరింగ్ సర్వీస్, వంటలు చేస్తుండే. వంటలు యాదే అంటే మా ఏరియాలో ఇప్పటికి కూడా ఫేమస్. వంటల యాదే అంటే రికార్డు. ఎందుకంటే నేను 10th క్లాస్ దాకా చదువుకున్నాను. మా బట్టన్గూడ రైల్వే స్టేషన్ దగ్గర 1 to 7th దాకా ఉండే. ఆడికెళ్ళి 7th నుంచి రిసాలా బజార్ బాయ్స్ స్కూల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల దాకా ఉంటుండే. పొద్దుననేమో లేడీస్కి 8 గంటల నుంచి 1 గంట దాకా ఉంటుండే. మా జెంట్స్కి ఏమో 1 గంట నుంచి 5 గంటల దాకా స్కూల్లో షిఫ్టెడ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వసతులు లేకుండే. మేము చదువుకునేటప్పుడు వసతులు లేకుండే. అదే మాకు అడ్వాంటేజ్ అయింది. ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి 8 నుంచి 1 గంట దాకా మేము పని చేస్తుంటే, అప్పుడు చారణ ఆటనకు మేము పని చేస్తుంటే మాకు ఒక క్రమశిక్షణ అనేది అక్కడి నుంచే మొదలైంది. మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చాక కూడా 1 గంట అట్లా చదువుకొని మళ్ళీ ఓ చిన్న షాప్లో ఉండే స్వామి దుకాణం అని చిల్లర దుకాణం కొట్టు ఉండే. అందులో పనిచేసేవాడిని. ఏంటంటే డైలీ ₹1 ఇచ్చేవాడు అతను. డైలీ ₹1 మనకు ఇచ్చేవాడు. అదే మాకు క్రమశిక్షణ అనేది అప్పటి నుంచే మొదలైంది. ఏంటంటే మా డాడీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తుండే. అప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు, గరీబోలయ్యి అవి ఉచిత వంటలు అవి చేసి మా డాడీ ఆదర్శవంతంగానే నేను కూడా నా 10th క్లాస్ అయిపోయింది. అన్యాయకరంలో 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. నేను ఫెయిల్ అయిపోతే ఎందుకంటే మా డాడీ ఎంబడే నేను చిన్నప్పటి నుంచి మా వంటల పని చేస్తుండే. అయినా అప్పటి నుంచే నేను 14-15 ఇయర్స్ నుంచి 10th అయిపోగానే నేను ఆ ఫీల్డ్లో దిగాను. ఆ ఫీల్డ్లో దిగి ఒక 3 ఇయర్స్లోనే నేను మాస్టర్ అయిపోయాను. నేను కూడా వంటల మాస్టర్ 18 సంవత్సరాలలోనే అయిపోయినాను నేను. నాది సాధారణ జీవితమేనేమో, ఎంత ఉన్న వాళ్ళం కాము మేము. మా సాధారణ కుటుంబము, సాధారణ జీవితము. ఏంటంటే ఒక క్రమశిక్షణ కల్లా కుటుంబము, జీవితం అట్లా గడిపినాం అనమాట. అదే క్రమశిక్షణ తోటి మా ఏంటంటే సోషల్ వర్క్ చేయడము, ఆపదలను ఆదుకోవడము, పెళ్ళిళ్ళకు, చావులకు కానీ ఎక్కడున్నా కానీ దగ్గరుండి వినాయక చవితికి కానీ ముందట ఉండి పిల్లలకు అది మొత్తం ఒక
మన ఒక లీడర్షిప్ లెక్కనే నాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ నుంచి అయినా నాకు ఒకటి అలవాటు అయిపోయింది. అదే క్రమంలో ఒక 20-30 సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్లో దాంట్లో దీంట్లో మంచి చెడు ఏవైనా కానీ నిలబడి మంచి పనులు చెడు పనులు అన్నీ నిలబడి చేసేవాళ్ళము. మొత్తం మా బటన్గూడలో ఒక 100 మంది యూత్ ఉంటుండే అప్పుడు. ఆ యూత్కి అధ్యక్షుడిని 25 సంవత్సరాలు చేశాను నేను. యూత్ ప్రెసిడెంట్గా నేను 20 సంవత్సరాలు చేశాను. చేసేదంటే మంచి చెడులు అన్నిటికీ చిన్నప్పటి నుంచే మనకు అలవాటు అయిపోయింది. సమాజంలో మనం ఎట్లా తిరగాలి, ఎవరితోటి ఎట్లుండాలి, ఏంది అన్నీ మా డాడీ యొక్క ఆయన ఆధ్వర్యంలో ఇది చేసినందుకు మనకు మొత్తం ఇదైపోయింది. ఇక దానికి అలవాటు అయిపోయింది. అలవాటైన తరుణంలో వినాయకుని పెట్టడం, వినాయకుని ఒక 20-25 సంవత్సరాలు మా ఆధ్వర్యంలో పెట్టాము మేము. అంత సోషల్ వర్కే ముఖ్యంగా ఇది చేశాము. అంటే మీరు ముందు నుండే సేవా కార్యక్రమాలు కానీ సమాజంలో ఎవరికి ఆపద వచ్చినా కూడా లేకపోతే ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు అప్పుడే మీరు యూత్ అసోసియేషన్ పెట్టి వాళ్ళకు సహాయం చేయడం, చేతనైనంత సహాయం చేయడం, ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది తెలంగాణ, అట్లానే తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పటికే స్టార్ట్ అయింది, 2000నే స్టార్ట్ అయింది. అంటే తొలి దశ ముందు స్టార్ట్ అయినా కూడా మలి దశ అనేది 2000 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఎందుకు మీరు ఈ తెలంగాణ ఉద్యమం మన రాష్ట్రానికి అవసరం, తెలంగాణ రాష్ట్రం మనకు అవసరం అంటే ఇవి ఎందుకు అనిపించింది మీకు? అలాగే ఎక్కడెక్కడైనా ఏ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ తెలంగాణ మనకు తప్పకుండా రావాలి, తెలంగాణ రాష్ట్రం మనకు రావాలి అని అనిపించింది? నేను తెలంగాణ ఉద్యమంలో ఎందుకు ఆకర్షితునైనా అంటే, నేను సేవా కార్యక్రమం చేసేటప్పుడు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఈ కొన్ని రకాలైన జాగాలకు వెళ్తుంటే అక్కడ మొత్తం ఆంధ్ర ఆధిపత్యమే కొనసాగేది. మన తెలంగాణ వాళ్ళు అంటే పట్టించుకునే వారే లేడనమాట. పోలీస్ స్టేషన్ పై అధికారులు ప్లస్ మున్సిపల్ అని కలెక్టర్ ఆఫీస్ అని ఎక్కడైనా కానీ వాళ్ళ ఆధిపత్యమే కొనసాగిందనమాట. నేను ఏమనుకున్నానంటే ఎన్ని సంవత్సరాలు ఇంకా వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది, మన తెలంగాణ వాళ్ళు ఇంకెప్పుడు ముందుకెళ్ళి మన హక్కులు మనం ఎప్పుడు సాధించుకుందాము అన్న దాని దగ్గర నేను మెయిన్ ఇన్స్పైర్ అయ్యాను అనమాట. నేను మెయిన్ ఇన్స్పైర్ అయింది దాని దగ్గర. ప్రతి ఒక్క ఆఫీస్ వెళ్ళినా కానీ ఆంధ్ర ఆధిపత్యం నడిచింది అప్పుడు. మొత్తము పోలీస్ స్టేషన్ కానీ మండల ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళదే ఉండే. ఫస్ట్ క్యాడర్ మొత్తం అక్కడనే ఉండే. మన వాళ్ళు లేబర్ తిరిగానే ఉండే అందులో మొత్తం. మంచిగా ఫస్ట్ క్యాడర్ చెప్పిన మాటనే కింద వాళ్ళు వినాలి. వాళ్ళకు జవాబు చెప్పేస్తే వాళ్ళని మొత్తము హరాస్మెంట్ చేసేది అనమాట. అందు గురించి నేను ఇన్స్పైర్ అయ్యాను దాని గురించి. ఎందుకంటే మన తెలంగాణ వారు ఇట్లా అంచువేత గురవుతారు, ఇంకెన్ని రోజులు ఈ అంచువేత గురి కావాలి, మన తెలంగాణ వారు తెలంగాణ వస్తే మన హక్కులు మనం ఇది చేసుకోవచ్చు అని దాని దగ్గర నేను ఇన్స్పైర్ అయ్యాను మొత్తం నేను. అంటే ఇప్పుడు ఈ పరిస్థితులు మీరు చాలా అంటే ఏ ఆఫీసులో పోయినా ఎక్కడ పోయినా కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే దీనికోసం ఉద్యమం చేయాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి అని మీకు అనిపించింది. అయితే ఉద్యమంలో మీరు చేసిన ఉద్యమాలు కానీ అంటే అప్పటికే ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే ఈ ఉద్యమంలో మీరు ఎలాంటి ఉద్యమాలు చేశారు, ఎలాంటి అంటే చాలా కార్యక్రమాలు జరిగాయి కదా ఉద్యమంలో, అవి మాతో పంచుకోండి. ఇవన్నీ మొత్తము ఈ అరాచకాలు చూసే మాకు ఒక మొత్తం ఆ యూత్ చర్చించి ఒక పార్టీలకు అతీతంగా మేము జాయింట్ యాక్షన్ మొత్తం ఇది చేయబడింది. అందులో బీజేపీ వారు కానీ బీఆర్ఎస్ కానీ మళ్ళీ సిపిఐ కానీ మళ్ళీ ఫ్రెండ్స్ కానీ ఇతర మళ్ళీ జాబులు చేసేటోళ్ళు మళ్ళీ ఎక్కువ మా ఉద్యమంలో పనిచేసింది ఏంటంటే ఎక్కువ లేబర్ పని చేసేటోళ్ళే ఇది చేసారు. అందరం మా సర్కిల్ మొత్తం అంత క్యాషియర్ పార్టీ ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు. అంత బీద పరిస్థితి వాళ్ళే ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎందుకంటే మేము అంతా జాయింట్ యాక్షన్ అప్పుడే యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను చేశాను. నా చేతికి 100 మంది యూత్ ఉండే. అప్పుడు యూత్ ఉంటే అందరితో మళ్ళీ పెద్దవాళ్ళ గ్రామ పెద్దల వాళ్ళతోటి కూడా మొత్తం చర్చించి తుర్కపల్లి బటన్గూడ అని 2 విలేజ్లు ఉంటాయి పక్కనే అనమాట. వాళ్ళతో చర్చించి ఫస్ట్ 2008లో మేము సంజీవరెడ్డి గార్డెన్ అని ఉన్నది ఫంక్షన్ హాల్, అందులో మేము జాయింట్ యాక్షన్ కమిటీ అని మొత్తం పార్టీలకు అతీతంగా పెట్టాము. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమము ఆల్రెడీ ఉద్యమము నడుస్తుంది అప్పుడు, అంటే కొంచెం స్లోగా నడుస్తుంది ఉద్యమము. ఇది ఎట్లనన్నా మనకు ఉద్యమం ద్వారా మన తెలంగాణ ఆశయాలు ఇచ్చేసి మన నిధులు కానీ నియామకాలు కానీ మళ్ళీ మన ఉద్యోగాలు కూడా తక్కువ ఉండే. అంతా హైయెస్ట్ పోస్టులు అంటే ఆంధ్రలోకి ఉండే, చెప్రాసి పోస్టులు జాడుగొట్టుడు అంతా మన తెలంగాణలోకి ఉండే. ఇదవుతుందని దాంతో మేము జాయింట్ యాక్షన్ ఇచ్చేసి మన దగ్గర స్టార్ట్ అయితే వేరే దగ్గర కూడా స్టార్ట్ అయితే అని ఒక ఉద్దేశంతో మేము జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒక 5 నుంచి 600 మంది దాకా ఆ రోజు మాకు ముఖ్య అతిథులుగా మన ఈటల రాజేందర్ గారు మరియు ఇంద్రసేనారెడ్డి గారు ఉండే. అప్పుడు
మళ్ళా ఈమె వనం ఝాన్సీ గారు, ఆమె ఇప్పుడు లేరు మన దగ్గర, ఆమె ఉండే. మళ్ళీ మిగతా మచ్చేందర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు, మరియు ఇతర మన బీజేపీ నుంచి కార్యకర్తలు, బీఆర్ఎస్ ఉండే, సిపిఐ నుండి అందరూ వివిధ రకాల కుల సంఘాలు అందరూ మద్దతు ఇచ్చి ఆ రోజు మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది బటన్గూడ బొల్లారంలో. బటన్గూడ ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా వాళ్ళందరూ ఒక తీర్మానించి నన్నే అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జేఏసీ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే అప్పటి నుంచి మాకు ఉద్యమం ఆడికెళ్ళి స్టార్ట్ అయిపోయింది. మాది ఆడికెళ్ళి స్టార్ట్ అయ్యి స్లోగా ఒక్కొక్క రోజు ర్యాలీలు, ఒకరోజు నిరాహార దీక్షలు. అప్పుడే ఏంటంటే మన అల్వాల్ ఈ సేవా సర్కిల్లో మన దీక్షా శిబిరం అప్పుడే మొదలైంది. అప్పుడు మొదలై కూడా ఒక వారం రోజులు అవుతుంది. దాని సపోర్ట్ కూడా వెళ్ళామన్నమాట. వాళ్ళు మేము అక్కడ వెళ్ళే వరకు ఏంటంటే మొత్తం ఈ బటన్గూడ తుర్కపల్లి పోయి అల్వాల్ సర్కిల్ మొత్తం జాయిన్ అయిపోయింది. అక్కడ బటన్గూడ, తుర్కపల్లి, వెంకటాపురం, అల్వాల్, ఓల్డ్ అల్వాల్ అందరం అక్కడ ఒక మళ్ళా జాయింట్ యాక్షన్ కమిటీగా వాళ్ళ ఈ తుర్కపల్లి బటన్గూడనే కాకుండా అక్కడ మన మందా శోభన్ అని, చెనిగేరి ఉదయ్ కుమార్ అని, మన శిబిరం నడిపించిండు మన సురేందర్ రెడ్డి, ఏడి దయాకర్ గారు ఇద్దరు నడిపించారు అనమాట. వాళ్ళ సహకారంతో మొత్తము అందరము ఏకమయ్యి ఆడికెళ్ళి ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. అల్వాల్కి వెళ్ళి దీక్షా శిబిరం నుంచి అప్పుడు మన కేసీఆర్ కానీ మన ఉద్యమకారులు అందరూ ఏ పిలుపుని ఇచ్చినా కానీ చిన్న మిస్టేక్ లేకుండా మొత్తం ఏ ప్రోగ్రామ్ అయినా ఇవ్వకపోతుంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసేస్తుంటే ఏ కార్యక్రమం పిలుపునిస్తే రాత్రి 8 గంటలకు ఇచ్చినా పొద్దున 9 గంటల వరకు రెడీ ఉంటుంటే ఒక 100 మందితో అన్నా కానీ అంతా మేము పని చేసుకునే వాళ్ళము. కొంతమంది లేబర్ పని చేస్తుండే, కొంతమంది మేస్త్రి పని చేస్తుండే, కొంతమంది వడ్రంగి పని చేస్తుండే, కొంతమంది మెకానిక్ పని చేస్తుండే. అంతా పని చేసేటోళ్ళే. అంత ఆర్థికంగా ఎవరు ఉన్నటోళ్ళు ఎవరు లేరు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిలో ఉన్నవాళ్ళు గారు. మొత్తం ఆర్థికంగా హై లెవెల్ ఉన్నోళ్ళు మరి మొత్తం ఉద్యమంలో అల్వాల్ సర్కిల్లో చేసిన వాళ్ళు మొత్తం గరీబ్ పరిస్థితి వాళ్ళే ఉండే. ఇక వాళ్ళని పట్టుకొని మేము అంతా ఉద్యమం చిన్న చిన్నగా ప్రతి ఒక్క దానికి అల్వాల్ జేఏసీ నుంచి మళ్ళీ దీక్షా శిబిరం ఏర్పాటు చేసి అందులో కూడా మేము పాలు పంచుకున్నాం. దీక్షా శిబిరంలో మన బటన్గూడ తుర్కపల్లి బొల్లారంకి వెళ్ళి రెగ్యులర్గా డైలీ ఒక 2 ముగ్గురన్నా మేము దీక్షా శిబిరంలో కూకుండా పెడుతుంటే ఎంత ఆర్థికంగా ఎంత ఉన్నా కానీ ఆ దీక్షా శిబిరం కూడా నడిచిందంటే ఎంత ఆర్థిక ఇబ్బందితో నడిచిందంటే అది మాకు తెలుసు. ఎందుకంటే మేము ఆడ ఉన్నాము. పూలదండలకు కానీ దీనికి కానీ మొత్తం మాకు ప్రోగ్రామ్ చేయాలంటే ఆ పైసలతో అయితే చాలా ఇబ్బంది ఉంటుండే. కానీ మేము ఆడ ఉన్నోళ్ళం మేము ఒక 10-15 మంది 100-200 వేసుకొని ఆ కార్యక్రమం అనేది పూర్తి చేస్తుంటే ఎవరు ఒక రాజకీయ నాయకుడైనా అక్కడ తొంగి కూడా చూసేటోళ్ళు గారు. కొంతమంది రాజకీయ నాయకులు అయితే నవ్వుకుంటూ పోతుండే మమ్మల్ని కొంతమంది కూడా హేళన చేశారు. అరే నీకేం పని బాట లేదు, అరవై నువ్వు మంచిగా క్యాటరింగ్ పని చేస్తావు కదా, బయట మంచిగా నువ్వు ఒక ఇట్లా ఆర్డర్కి పోతే నీకు 2-3 వేలు వస్తాయి, ఆడ ఉంటే నీకేమొస్తుందిరా, ఉట్టి టైం ఆ తెలంగాణ రాదు చెయ్యదు, ఉట్టిగా ఎందుకు కూకుంటారు మీరు ఆడ, ఏదో టైంపాస్ చేస్తారు ఆడ, ఉట్టిగా దేనికి ఇది రాదు, ఎప్పటికైనా తెలంగాణ రాదు అని మమ్మల్ని అవహేళన చేసినప్పుడు ముఖ్య నాయకులు కొంతమంది అక్కడ వాళ్ళు పెద్ద నాయకులు మమ్మల్ని అవహేళన అయినా కానీ మేము వాళ్ళు ఇక నవ్వుకుంటూ పోతుంటే చలో అని మేము కూడా మా కార్యక్రమం మేము ఏదో చేసేట్టు వాళ్ళము. ఆడ ఏంటంటే మౌన దీక్ష కానీ మన సాగరహారం ఆడికెళ్ళి చేసినాము, రైలు రోకోలు కానీ వంట వార్పు కానీ ఆ దీక్షా శిబిరంకి వెళ్ళి స్టార్ట్ చేసినాం. మొత్తం మేము ప్రతి ఒక్క ప్రోగ్రాం కేసీఆర్ కానీ కోదండరామ్ గారు కానీ ఏ పిలిపించినా కానీ. మళ్ళీ ఇంకో ఇబ్బంది మాకేముండే అంటే మాకు మొత్తం పోలీస్ వాళ్ళతోటి ఇబ్బంది ఉండే మాకు. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా రాత్రి 11-12 గంటలకు వచ్చి మమ్మల్ని ముఖ్య నాయకులం ఒక 10-12 మంది ఉంటుండే. పోలీస్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ మమ్మల్ని వేసుకొని పిఎస్లో బ్యాండ్ ఓవర్ చేసేస్తుండే, బ్యాండ్ ఓవర్ చేసి మమ్మల్ని ఇడవకపోతుండే. ఎందుకంటే ముఖ్య నాయకులు ఇది చేస్తే ఆడ మనకు ఈ ఉద్యమం చల్లబడుతుండే అని పై అధికారులకు సూచనగా మమ్మల్ని ఇది చేస్తుండే. అయినా మేము బేఖాతరుగా చేసి కొన్ని రోజులైతే ఇంట్లో ఉండకుండా బయట దాచుకుంటుంటుంది, వేరే ఇళ్ళలో వండుకుంటే. ఎందుకంటే మాకు 2-3 సార్లు అయింది ఎట్లకెళ్ళి ఇట్లా చేస్తారన్నట్టు మేము మా ఇంట్లోనే ఉండకపోతుంటే మేము ఇంట్లో ఉండకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని బయట వేరేటోళ్ళ దగ్గర వండుకొని పొద్దుగల ప్రోగ్రామ్ ఎట్లా సక్సెస్ చేయాలి మనము అన్న ఒక ఆలోచనే ఉంటుండే. ఒక 100 మంది అనుకున్న ఒక 20-30 మందితో మేము ప్రోగ్రామ్ చేసి సక్సెస్ చేసేస్తుంటే. ఎందుకంటే ఒకసారి విజయమ్మ పిలుపునిచ్చింది, ఎక్కడ మన సిద్దిపేట పోతుంది, ఏంటంటే పక్క తెలంగాణ వాదులు, వాళ్ళు సమైక్య వాదులు, వీళ్ళని ఎట్లనన్నా చేసి మనము మైనస్ చేయాలని ఒక ఆలోచనతోటి మేమందరం కంటోన్మెంట్ ప్రభుగుప్తా కానీ మన ఈయన పేరు ఏంది ఒక్క నిమిషం పేరు
చెప్పండి, ఏం పర్లేదు, కట్ చేసేస్తారు. మురళీ యాదవ్ కానీ దేవేందర్ కానీ కంటోన్మెంట్ వాళ్ళం, మళ్ళీ మా ఏరియా మళ్ళీ మందా శోభన్ బాబు గారు కానీ, మళ్ళీ ఉదయ్ కానీ, దయాకర్ కానీ, టిల్లు కానీ, మొత్తం అందరము అడ్డుకోవడం జరిగింది. ముత్యాలమ్మ గుడి కాడ మమ్మల్ని ఇక్కడ మొత్తము గేరా పేసి ఇచ్చేసి మేము దాచుకొని ముత్యాలమ్మ గుడి కాడికి పోయి అడ్డగించిన తోపులాటలలో ప్రభు గుప్తా గారు చెయ్యి కూడా ఇరిగిపోయింది. అట్లా ఉద్యమం ఎట్లా నడవాలని ఒకటే మాకు ఆలోచన ఉండే, వేరే ఆలోచనలు లేకుండే. చెయ్యి ఇరిగింది, లెఫ్ట్ హ్యాండ్ ఇరిగిపోయింది. వాళ్ళు కొట్టేసి లెఫ్ట్ హ్యాండ్ ఇరిగిపోయాయి. అయినా లెక్క చేయకుండా ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్ చేసినాం మేము. అక్కడ దీక్షల కూర్చుంటా, ప్లస్ మళ్ళీ ఇంకా ప్రోగ్రామ్స్ ఎక్కడ ఇది చేసినా కానీ. ఒకసారి మాకు ఏమైందంటే, మనకు ఇక్కడ ఏది మహబూబ్ నగర్ అక్కడ పాలమాకుల సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఏంటంటే మా బొల్లారంకి వెళ్ళి ఒక 30 నుంచి 40 మంది ట్రైన్లోనే ఇక్కడికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే 100 మంది పోలీస్ నిర్బంధం అయితే ఎవరిని అక్కడ చేస్తలేరు. మేము ఒక ఆలోచనతో ఏమంటే ఈ కార్యక్రమాన్ని మేము ఎట్లనైనా విజయవంతం చేయాలి, ఏమన్నా కావాలని మా మొత్తము ఒక 30 మంది స్నేహితులు మొత్తం ఒక ప్లాన్ వేసుకుంటే అక్కడ పాలమాకుల ఉన్న వ్యక్తి ఒక ఆయన ట్రాక్టర్ దేవుని వల్ల మా దగ్గరకు వచ్చాడు. ఆయన ట్రాక్టర్లో ఆయన ఏంటంటే లోకల్ మనిషి ఆయనకు చెప్పినాం, అన్న మేము ఇట్లా బొల్లారంకి వెళ్ళి వచ్చినాము, సడక్ బంద్ ఉంది, ఇప్పుడు అన్నీ ఒక 200-300 మంది రోడ్డుకు పోతేనేమో మమ్మల్ని మొత్తము అరెస్ట్ చేసేటట్టుర్రు, ఈ ప్రోగ్రామ్ అంత దూరంకి వెళ్ళి వచ్చేదో ఫెయిల్ అయిపోతట్టుంది, మేము కంపల్సరీ పోయి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మేము వచ్చినామన్నా, మాకు మీరు సాయం చేయాలంటే అతను భగవంతుని లేక మాకు వచ్చి ట్రాక్టర్ మీద తీసుకెళ్ళాడు అతన్ని 30 మందిని. అతనికి ఏంటంటే లోకల్ మనిషి, షార్ట్ కట్ రోడ్లు మొత్తం తెలుసు అనమాట ఆయనకి. చిన్న దొంగతో వాళ్ళ పంటే తీసుకొని వెళ్ళిన మమ్మల్ని. వెళ్ళంగానే మొత్తం మేము 30 మంది సడక్ బంద్ కాడికి లోపలికి వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిపోతే ఒక 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బాగా కొట్టడం జరిగింది. కొట్టి మమ్మల్ని రాజేంద్ర నగర్ పిఎస్లో తీసుకోవడం జరిగింది. రాజేంద్ర నగర్ పిఎస్లో పొద్దున్న నుంచి మళ్ళీ రాత్రి దాకా అట్లనే ఉంచేసి అక్కడ మన హరీష్ రావు గారు మళ్ళీ ముఖ్య నాయకులు అందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం అక్కడనే ఉండి మళ్ళీ సాయంత్రము 7-8 గంటలకు ఇంటికి రాత్రి 12 అయింది ఆ రోజు. అట్లా అనుభవాలు ఉన్నాయి మాయి. తెలంగాణ గురించి చాలా ఇదైంది. కొన్ని ఇంకో 2-3 కారణాలు ఏంటంటే, మా తమ్ముని మ్యారేజ్ అయింది ఆ రోజు మౌన దీక్ష ఉన్నది. మౌన దీక్ష మా తమ్ముని పెళ్ళికి పోలేదు మేము, ఇక మౌన దీక్షలనే కూకున్నాం, ఎందుకంటే సక్సెస్ కావాలని. ఇక తర్వాత వేరేటోళ్ళు అందరిని పంపించి మేము ముఖ్య నాయకులం ఒక అట్లా ఫొటోస్ కూడా ఉన్నాయి. మౌన దీక్ష రోజు కూకున్నది. ఇక మాకు పెళ్లి కూడా ముఖ్యం, మా తమ్ముని పెళ్లి ముఖ్యం కాదు, మాకు ఈ ఉద్యమమే ముఖ్యం అన్నట్టు పెళ్లి కూడా ఇడిచేసి సాయంత్రము మౌన దీక్ష అయిపోయాక 7 గంటలకు అట్లా పోయి కలవడం జరిగింది. అటువంటి ఇబ్బందులు ఉన్నాయి మొత్తము తెలంగాణ గురించి. మొత్తం వంట వార్పులు చేయడం జరిగింది. అల్వాల్ సర్కిల్లో ఈటల రాజేందర్ గారి సమక్షంలో వంట వార్పు, మళ్ళా సడక్ బందులు, బతుకమ్మలు, బోనాలు, మొత్తం ప్రతి ఒక్క ప్రోగ్రాం ధూమ్ధామ్లు అన్నీ మొత్తం మేము అందరం అల్వాల్ సర్కిల్లోని మొత్తం ముఖ్య నాయకులము. సురేందర్ రెడ్డి గారు కానీ, దయాకర్ గారు కానీ, మన శోభన్ గారు కూడా టవర్ ఎక్కడం జరిగింది తెలంగాణ ఉద్యమం గురించి. ఆయన కూడా ఒక ఇన్స్పైర్ తోటి ఎట్లాగెళ్ళి ముందుకు తీసుకెళ్ళాలి మనం అని. ఆయనతోటి పోలీసులు కూడా చాలా ఇబ్బందులు, ఆంధ్ర అధికారులు ఉండే కొన్ని రోజులు మా దగ్గర. ఆయన ఉన్న రోజులు మాకైతే తిప్పలు అయిపోయింది మొత్తం. ఇక ఆయన పోయినాక కొంచెం మాకు మన తెలంగాణ పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళు కూడా మాకు బాగా అల్వాల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా మాకు సహకరిస్తేనే ఈ ఉద్యమాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళగలిగాము. లేకుంటే ఈ కనుమరిగిపోయేది. ఏదంటే అంటే బ్యాండ్ ఓవర్ కేసులు, బ్యాండ్ ఓవర్ రాత్రి 12 గంటలకు రావాలా, 1 గంటకు రావాలా, తీసుకొని పోలీస్ జీప్ రావాలా, ఎక్కించుకొని పోవాలా. మళ్ళీ పొద్దంతా మాకు ఏంటంటే మేము ఆర్థికంగా అయితే ఏమీ ఇది లేదు. మేము ఆర్థికంగా చిన్న ఫ్యామిలీ కుటుంబమే. తాతలు సంపాదించిన మాకు పొలాలు లేవు, ఆస్తులు, బిల్డింగ్ లేవు, చేసుకుంటేనే బతుకు, లేకుంటే ఏం లేదు. అసొంటి టైంలో కూడా మాకు ఒక క్రమశిక్షణ అనేది ఉన్నది కాబట్టి అటు పని చేసుకుంటా ఇటు ఉద్యమం నడిపించుకుంటా అట్లనే మన తెలంగాణ ఉద్యమం గురించి మేము మా జీవితాలనే త్యాగం చేయడం జరిగింది. అట్లా ఉన్నది మొత్తం తెలంగాణ ఉద్యమం అంటేనే ఒక హిస్టరీ, చరిత్ర. అందులో కూడా మా తోటి ఈ పనిచేసిన వారు కూడా చనిపోయారు చాలామంది. అతను కూడా చాలా గరీబ్ పరిస్థితి, ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు, గరీబ్ పరిస్థితులు ఉన్నారు. చాలా గరీబ్ పరిస్థితి ఉన్నది. అందు గురించే వాళ్ళని కూడా మన ఎంబడి వాళ్ళు ఇప్పుడు కలిస్తే ఏమంటారు, అన్నా నీ ఎంబడి పనిచేసినామే, ఇప్పటి కూడా మాకు ఏ విధమైన గవర్నమెంట్ వచ్చి 10-12 సంవత్సరాలు అవుతుంది, మీ ఎంబడి పనిచేసినందుకు కూడా ఏమీ లేదన్న, ఎటువంటి గవర్నమెంట్ కూడా ఆదుకొనడం లేదు.
అని మొత్తం మా ఎంబడి చేసిన వాళ్ళంతా మొత్తం మమ్మల్ని అడగడం జరుగుతుంది. అది మాకు వాళ్ళు అడిగినప్పుడల్లా మాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజే అనుకున్నాం మనం ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళు ఉంటేనే మనకు ఇంత ఇదైంది, ఇప్పుడు మన తెలంగాణ వచ్చి వాళ్ళకన్నా ఎక్కువ ఇదైపోయింది, ఏంది ఇది అన్నట్టు ఒకటి మాకు బాధ కలుగుతుంది, మనసులో బాధ కలుగుతుంది. ఇన్ని ఉద్యమాలు చేశారు, ఇంత ఏంటంటే కష్టాలు పడుకుంటా అంటే పని చేస్తే కానీ గడవని పరిస్థితి, అట్లాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉద్యమాలు చేశారు. దీంట్లో ఒకటి ముఖ్య ఘట్టం ఏంటంటే ఆల్వాల్లో జేఏసీ ఏర్పాటు చేసి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేసి 1136 రోజులు నడిపించిన దీక్షా శిబిరం హైలైట్. ఇది హైదరాబాద్ సిటీలోనే హైలైట్. దాని గురించి మాకు అంటే మీరు పాల్గొన్న సందర్భంలో ఎట్లాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఆ దీక్షా శిబిరంలో మీరు పాల్పంచుకున్నారో మాకు తెలియజేయండి. అల్వాల్ దీక్షా శిబిరంలో మన 1136 రోజుల్లో నడవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన పటోళ్ళ సురేందర్ రెడ్డి గారు మరియు దయాకర్ గారు ఆ శిబిరం నడవడానికి ముఖ్య భూమిక పోషించారు. దాంట్లోనే భాగంగా మా ఉద్యమకారులు అందరూ అల్వాల్ సర్కిల్లోని ఉద్యమకారులు బటాన్గూడ, తుర్కపల్లి మరియు ఇతర మొత్తం అల్వాల్ సర్కిల్లోని మొత్తం ఉద్యమకారులు మొత్తము అందులో పాలు పంచుకున్నారు. మొత్తం ప్రతి ఒక్క ఉద్యమకారుడు అక్కడ ఏంటంటే ఒక బ్రాండ్, అది ఉద్యమకారుడు అక్కడ పోతేనే తెలంగాణ ఉద్యమకారుడు అంటేనే అక్కడ మొత్తం గుర్తిస్తారనమాట. ఇప్పటికైనా కానీ మాకు వేరేది ఏం లేదు, ఉద్యమం దాడికి పోతేనే మాకు ఒక తెలంగాణ ఉద్యమం అన్నట్టు ఒకటి మాకు పాత రోజులు గుర్తుకొస్తాయి. ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చినా కానీ అప్పటి రోజులే గుర్తుకొస్తాయి. ఎందుకంటే అందులో ముఖ్య భూమిక పోషించినాము, అది ఒకటి గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఏం చేయకున్నా కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఒక తెలంగాణ రావడానికి ఒక హైదరాబాద్ నడిబొడ్డున అన్ని రోజులు నడిపించడం అంటే ఆషామాషి విషయం కాదు అది. ఎందుకంటే ఫస్ట్ మన సిద్దిపేటలో నంబర్ 1, ఎందుకంటే అతను ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు ఎంబడి, హరీష్ రావు అనే నాయకుని సహకారంతో అక్కడ సిద్దిపేటది నడిచింది. కానీ ఇక్కడ ఎవరు నాయకుల సహకారమే లేదు, ఏమైనా ఉద్యమకారుల సహకారంతో నడిచింది. అది కూడా ఒక హైదరాబాద్ నడిబొడ్డున ఏంటంటే ఆంధ్ర పెత్తనందారులు ఎక్కువ ఇక్కడ హైదరాబాద్లో. ఆ టెంట్ కూడా తీయడానికి ఎంత మాకు ఇబ్బంది అయిందంటే అది మాకు చాలా ఇబ్బంది అయింది. అవి దలుచుకుంటేనే మాకు ఇప్పుడు చాలా ఇదవుతుంది. ఆ టెంట్లో కాలబెట్టడం జరిగింది. వర్షాలు వస్తే మేము ఆ దీక్షలో కూర్చున్న వాళ్ళం అందరం జెర్కిన్లు వేసుకొని రెయిన్ కోట్లు వేసుకుంటుంటే ఒక దిక్కేమో వాటర్ పడుతుండే మీద, వాటర్ వాడి మొత్తం తడిచిపోతుండే. ఇంకోసారేమో టెంట్ హౌస్కి వెళ్ళి బేసన్లు తెప్పిస్తుంటే బేసన్స్, ఆ బేసన్లు నెత్తి మీద పెట్టుకొని వాటర్ అంతా అట్లా నింపినాక పక్కకు పడేస్తుండే కొంతమంది. అసలు గడ్డు పరిస్థితులు కూర్చున్న దినాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ కావాలని ఒకటే సంకల్పం మనకు. వానొచ్చినా వర్షాలు వచ్చినా ఎండ వచ్చినా దేనికి కూడా భయపడలే. మేము టెంట్లు వేసుకొని టెంట్ కూడా అసాంఘిక శక్తులు కొంతమంది రాత్రిపూట కాలబెట్టడం జరిగింది. అది కాలబెట్టినా కానీ అధైర్యం చెందకుండా మళ్ళా అట్లనే కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి అల్వాల్ మరియు ఈ అల్వాల్ సర్కిల్ ఉద్యమకారునికి అందులో కూర్చున్న ఉద్యమకారునికి అందరికీ పేరున పాదాభివందనం తెలియజేస్తూ మేము కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో ఆ దీక్షా శిబిరాన్ని మా వంతు కృషి జరిగి, ఎందుకంటే తెలంగాణ స్టార్టింగ్ రాకముందు నుంచి వచ్చేదాకా ఒకటే దీక్ష, అకుంఠిత దీక్షతో వచ్చేదాకా కూడా నడిపించినాం. అదే అన్నమాట. దాని గురించి వచ్చినందుకు మాకు ఒక గర్వంగా ఉన్నది. ఏంటంటే తెలంగాణ వచ్చేదాకా ఒక నడిపించినాము, ఒక దీక్షా శిబిరాన్ని నడిపించినాము. ఎవరు నాయకులు లేకున్నా, డబ్బు లేకున్నా, ఎవరు లేకున్నా అంతా పేదవారు డ్యూటీలు చేసుకునేటోళ్ళు వాళ్ళే కలిసి ఒక శిబిరాన్ని నడిపించి ఒక తెలంగాణ వచ్చినందుకు మా ఎదురుగా నవ్విన వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు తెలంగాణ అసలైన ఉద్యమకారులని ఒక పేరు వచ్చినందుకు మాకు గర్వంగా ఉంది. మాకు అది ఒక్కటే చాలు, అంతే. అది ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత ఉన్నా కూడా మొక్కవోని దీక్షతో అటు జేఏసీ పరంగా కానీ ఇటు ఎక్కడ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఏ పిలుపునిచ్చినా కూడా ప్రతి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఒక ఉద్యమకారునిగా ఈరోజు మీరు గర్వపడుతారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు పూర్తయినాయి, ఇప్పుడు 12వ సంవత్సరం నడుస్తుంది. ఈ 12 సంవత్సరాల్లో సరే మనం అభివృద్ధి కానీ తెలంగాణ పునర్నిర్మాణం కానీ అది పక్కకు పెట్టుకుంటే అది ఒక పెద్ద సబ్జెక్టు, అది పక్కన పెట్టుకుంటే ఉద్యమకారులకు పర్టికులర్గా ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి అంటే ఇప్పుడున్న ఉద్యమకారులు అంటే చాలామంది చనిపోయారు. ఇప్పుడున్న ఉద్యమకారులు ఈ 11 సంవత్సరాలు 12 సంవత్సరాల ఉద్యమకారులకు ఏం జరిగిందని వాళ్ళు అనుకుంటారు. అది మీ అభిప్రాయం, అంటే మీ పర్సనల్ అభిప్రాయం చేయండి.
తెలంగాణ వచ్చి ఉద్యమకారులు అయితే ఒరిగింది ఏం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా కానీ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది అంతా బీద పరిస్థితులే వాళ్ళు మొత్తం ఉన్నోళ్ళు మొత్తం ఎవరు లేరు. మన తెలంగాణ వచ్చినాక లీడర్లు కూడా అయ్యింది వాళ్ళే. మొత్తం ఎమ్మెల్యేలైనా మెయిన్ ఏది మన పోస్టులు ఉంటాయి కదా, నామినేటెడ్ పోస్టులు అయినా ఉద్యమకారులకు ఒరిగింది ఏం లేదు. అంత బాధపడి మొత్తం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళకు ఏ తెలంగాణలో గుర్తింపుగా లేకుండా అన్ని పార్టీలు అని చెప్తాను, ఒక్క పార్టీని అని చెప్తలేను. ఈ పార్టీల వాళ్ళు ఆ పార్టీలకు వెళ్తారు, రాత్రికి రాత్రి ఆ పార్టీల వాడు ఈ పార్టీలకు వస్తారు. అంతా ఒకటే ఆకులు తినే రకంగా ఉన్నది ఇది మొత్తము. అసలైన ఉద్యమకారుడు మాత్రం ఆ రోడ్డు మీదనే ఉన్నారు. అప్పుడు ఎట్లా ఉన్నారో అంతకన్నా దయనీయ పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు మొత్తం ఉద్యమకారులు. దయనీయ పరిస్థితి అంటే మా ఎంబడి పనిచేసిన వాళ్ళు అంతా ఇప్పటికీ ఒక 25% ఎక్స్పైర్డ్ అయిపోయారు. అన్న ఏమొస్తుంది, తెలంగాణ వచ్చింది, అప్పుడు అదాన్ని ఇదాన్ని తెలంగాణ గురించి మనం మంచిగా అయితే అన్న మన కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి అన్నాము, అవి వస్తాయి ఇవి వస్తాయి అని మనం చెప్పినాము. మనకే ఇంకా అప్పుడున్న మంచిగా ఉండే అంతకన్నా దౌర్భాగ్యం మన పరిస్థితి అయిపోయిందన్న అని దీన స్థితిలో ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళకు ఒక వార్డు మెంబర్ లేదు, ఒక కార్పొరేటర్ టికెట్ లేదు, ఒక నామినేటెడ్ పోస్ట్ లేదు. అప్పుడు ఎట్లా ఉద్యమంలో కొట్లాడి చేసారో ఇప్పుడు కూడా అదే బతికైపోయింది. ఉద్యమకారుల బతికే అది అయిపోయింది. మమ్మల్ని చూసి ఎగతాళని అయిన వాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్లు అయ్యారు, మొత్తం వార్డు మెంబర్స్ అయిపోయారు, మళ్ళీ నామినేటెడ్ పోస్టులు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక్కటే అంటారు ఏమని, అప్పుడు మీరు తెలంగాణ గురించి కొట్లాడారు కదా, ఇప్పుడు మేము బంగారు తెలంగాణ చేయనీకి వస్తాం అంటారు వాళ్ళు. మేము అడిగినాం, నిలదీసినాం. వాళ్ళు మమ్మల్ని అప్పుడు ఉద్యమం చేసినప్పుడు మీరు నవ్వుకుంటా ఈ తెలంగాణ రాదు, మీకు పనిబాట ఏం లేదా, మీరు మమ్మల్ని నవ్వుకుంటా పోయారు కదా, మీరు ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తారంటే మీరు తెలంగాణ తెచ్చిరు అయిపోయింది, మీది ఆడికే కంప్లీట్. ఏంటంటే మేము బంగారు తెలంగాణ ట్రై చేయడానికి మేము కొత్తగా వచ్చినామని ఒక చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా మా దగ్గర డోలి కృష్ణవేణి అనే ఒక మా కొలీకు, ఎందుకంటే ఇవాళ రేపు ఇంట్లోకి వెళ్ళి బయట ఆడపిల్ల వెళ్ళాలంటేనే ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. ఒక స్త్రీ బయట వెళ్ళాలంటే ఒక 100 మంది మొగోళ్ళ బయట కాలు పెట్టాలంటేనే 100 విధాలలో ఆలోచిస్తారు. అసొంటి మా మాతృమూర్తి మొన్న ఆమె ఎక్స్పైర్డ్ అయింది. ఎంత బాధ కలిగిందంటే మాకు, ఆమె మొత్తం ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి వాళ్ళ ఫ్యామిలీతో వస్తుండే, మొత్తం ఫ్యామిలీతో వచ్చి మొత్తం ఉద్యమంలో ప్రతి ఒక్క దానికి చేస్తుండే. కానీ ఆమె హాస్పిటల్లో పడ్డప్పుడు ఆమెను పలకరించే నాదుడే లేకుండా అయిపోయింది మొత్తానికి. ఆమె ఒక క్యాన్సర్ తోటి చనిపోతే ఒక హాస్పిటల్లో ఒక పరామర్శించే లీడరే లేకుండా అయిపోయింది. ఏమున్నా మేము ఉద్యమకారులం పోవాలి, ఏమైంది ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళు ఏదో మాతోటి ఇంత సహకారం అవుతుంది కానీ చేసేది ఏం లేదు, పలకరింపు మాత్రమే. కానీ ఆర్థికంగా కానీ దేనిదింపు కానీ దేంట్లో పట్టించుకునే నాదుడే లేడు. ఆమె రీసెంట్గా మొన్ననే ఎక్స్పైర్డ్ అయింది. ఆమెను చూస్తే మాకైతే చాలా ఎంత ఇదైపోయిందంటే తెలంగాణ గురించి ఆమె మొత్తం జీవితాన్నే ఆమె ఇచ్చేసింది. ఇవాళ రేపు ఏదంటే రోడ్డు మీదకి రావాలంటేనే వాళ్ళ భర్తలు 100 రకాలుగా ఆలోచిస్తారు. 100 మందిల మొగలు నువ్వు ఎందుకు పోయినావు, ఏం కథ అని ఆమె అట్లా ఆమె ఫ్యామిలీతో వచ్చి ఆల్రెడీ ఉద్యమంలో వాళ్ళ కొడుకులు 2 ఉంటారు. ఆమెకు కొడుకులు స్వరణ్ తేజ్, ధరం తేజ్ అని 2. మన ఇందిరా పార్క్ దగ్గర మొత్తం వేలాది మంది పోలీసులు వలయంలో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఇది ఎట్లకెళ్ళి ఎక్సైజ్ చేయాలన్నట్టు పోయి పోలీసు వాళ్ళని నెట్టుకుంటూ పోయి వాళ్ళ దగ్గర ఈ చేయకుండా కుక్కురు అన్నమాట, మన ధర్నా చేయకుండా మొత్తం పోలీస్ వలయం 100 మంది పోలీస్ వలయంతో ఛేదించుకుంటూ పోయి వాళ్ళు ఎక్సైజ్ చేసి ఇచ్చేసే వాళ్ళని తండ్రిని ఒక పోలీస్ స్టేషన్లో, తల్లిని ఒక పోలీస్ స్టేషన్లో, 2 పిల్లల్ని ఒక పోలీస్ స్టేషన్. అంతా త్యాగమూర్తి మొన్న క్యాన్సర్ తోటి ఇదైనప్పుడు ఒక్క లీడర్ కూడా అక్కడ పరామర్శించడానికి కూడా రాలేదు. మాకు ఎంతో బాధ కలిగింది. చాలా ఇదైతే ఎంతో బాధగా అయిన విషయము. ఎందుకంటే ఈ లీడర్లు ఏంటంటే ఉద్యమకారులన్నీ ఇప్పుడు పప్పులో కరివేపాకు ఎట్లేస్తామో అట్లనే వాడుకుంటారు, మసిలినాక తీసి పక్కకు పడేసాడు. ఆ తత్వం అయిపోయింది ఇవాళ ఉద్యమకారులది. అట్లా అయిపోయింది. మాకు చాలా బాధ అయిపోయింది. ఒక శ్రేయుండి కూడా ఉద్యమం గురించి ఎంత కొట్లాడిందంటే ఈ తెలంగాణలో అట్లా వస్తుంటే దుస్థితి వచ్చింది. మరి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏమొస్తుందో మాకైతే అర్థమైతలేదు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఎట్లాగూ ఆదుకోలేదు ఉద్యమకారులను, అందరికీ తెలిసిన విషయమే, అందరికీ విదితం. ఇప్పుడున్న ప్రభుత్వం కొత్తగా 250 గజాల ప్లాట్ కానీ లేకపోతే పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తా అని చెప్పింది. అయితే మీరు ఇప్పుడు ఉద్యమకారుల ఫోరం ప్రతినిధిగా ఉన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గానికి. ఈ సౌకర్యాన్ని అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాన్ని కానీ లేక సహాయాన్ని ఏ రకంగా మీరు అంటే
ఉద్యమకారుల దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అలాగే చాలామంది చనిపోయారు, కొందరు కేసులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఏ రకంగా వాళ్ళకు ఈ సహాయం మీ అభిప్రాయంగా వాళ్ళకు అందించాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే మనకు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఉద్యమకారుల పరిస్థితి మాత్రం అట్లనే ఉంది. ఎట్లుందో 11 సంవత్సరాల ముందు ఎట్లుందో ఇప్పటి కూడా అట్లనే ఉంది. వాళ్ళ రాత మారలే, వాళ్ళ ఏం మారలేదు, ఎట్లుందో అట్లనే ఉంది. ఇప్పుడు ఏంటంటే పోయిన ప్రభుత్వము మన ఒక ఉద్యమకారుడు, ఆ నాయకుడు ఒక ఉద్యమకారుడు ఉండే అనమాట. ఉద్యమకారుడు ఉండి అన్ని విధాలు మంచి చేసిండు. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దులో కీలక భూమి పోషించిండు. దానికి ఎవరు సంకోచించడం అవసరం లేదు. కానీ ఆయన ఉద్యమకారులను విస్మరించిండు. అదే మనకు ఎందుకు? ఆయన ఒక ఉద్యమకారుని బాధ ఉద్యమకారునికే తెలుస్తుంది. కానీ ఆయన ఎట్లా విస్మరించిండో ఏమైందో 10 సంవత్సరాలు మాత్రం ఉద్యమకారులను మొత్తం నెగ్లెక్ట్ చేసేసిండు. మొత్తం ఉద్యమకారుల గురించి పట్టించుకోలేడు. ఉద్యమకారులను పట్టించుకోకుంటే గవర్నమెంట్ ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఏంటంటే మెయిన్ మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి నంబర్ 3లో ఒకటి పెట్టారు. ఏంటంటే 250 గజాలు పెన్షను అవి ఇవన్నీ పెట్టారు. అయినా ఈ గవర్నమెంట్ కూడా అయ్యి 11-12 నెలలు అయిపోతుంది, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. కానీ కాంగ్రెస్కి ఏంటంటే ఒక చరిత్ర ఉన్నది. ఏమని ఇచ్చిన బాట నిలబెట్టుకునే చరిత్ర ఉంది. ఏంటంటే మెయిన్ మనకు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. తెలంగాణ ఇస్తాని మాట నిలబెట్టుకుంది. ఎందుకని మన ఆంధ్రాలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకున్నా కానీ వాళ్ళు మనకైతే వాళ్ళు అన్నమాట నిలబెట్టుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ మీద అది ఒక నమ్మకం అనేది మాకు ఏర్పడ్డది. ఏంటంటే అది ఇంకా ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు అయినా కానీ ఉద్యమకారుల గురించి 250 గజాలు, మళ్ళీ అమరవీరులకు అమరులైన వాళ్ళ కుటుంబాలకు 25,000 పెన్షను, ఇట్లా పథకాలు అమలు చేసింది. మాకేంటంటే నమ్మకం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైనా చేస్తుందని మాకు ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో మన చీమా శ్రీనివాస్ అన్న గారు మన టీవీఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా అతనితోటి మాకు పనిచేసే భాగ్యం కలిగింది. అట్లనే మన అల్వాల్ సర్కిల్ నుంచి పట్టోల సురేందర్ రెడ్డి గారు దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకి. దాంట్లోనే భాగంగా అతను నాకు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ అధ్యక్షునికి మొన్ననే నియమించడం ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేసిన గుర్తింపుగా ఆ గౌరవం ఇచ్చినందుకు సీనన్న గారికి మరియు సురేందర్ రెడ్డి అన్న గారికి మరియు ఇతర ఉద్యమకారులందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ ఇంత బాధ్యత నాకు ఇచ్చినందుకు మొన్ననే మేము సంజీవ్ రెడ్డి గార్డెన్లో ఒక 500 నుంచి 600 మంది మొత్తం కాన్సెన్స్ ఉద్యమకారులతోటి ఒక సభ ఏర్పాటు పెట్టుకోవడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథిగా సీనన్న గారు మరియు ఉద్యమకారులందరూ రావడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఇప్పుడు మన మల్కాజ్గిరి నియోజకవర్గానికి అది గ్రాండ్ సక్సెస్ అయింది. మాకు ఉద్యమకారుల పాతోళ్ళంతా మొత్తం మల్కాజ్గిరి అల్వాల్ సర్కిల్లో ఎంతమంది ఉద్యమకారులను పనిచేసినామో మేము ఏకతాటిపై వచ్చి మీటింగ్ సక్సెస్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మన మొత్తం కాన్సెన్సీది మన కమిటీలు వేయడం జరుగుతుంది. తర్వాత మల్కాజ్గిరి కమిటీ మరియు అల్వాల్ సర్కిల్ కమిటీలు మరియు డివిజన్ కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. నెక్స్ట్ అది ఒక వారం 15 రోజుల్లో అది వేయడం జరుగుతుంది. ఏంటంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అందరం ఐక్యమై ఉంటేనే మనం ఏమైనా సాధించుకోగలుగుతాం. ఐక్యంగా లేని నువ్వటు నేనెటు అది 10 రకాలుగా అయితే ఏం సాధించుకోలేము. ఇప్పుడు ఏంటంటే మనకు అందరూ అన్ని రకాలుగా సాధించుకున్నాము. ఏంటంటే ఉద్యమకారులకు మాత్రము సాధించుకున్నారు, వేరేటోళ్ళంతా వేరే విధంగా అన్ని సాధించుకున్నారు. ఆర్టీసీ వాళ్ళు కానీ వేరే పథకాలు అన్ని సాధించుకున్నారు. మన ఉద్యమకారుల గురించి గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఒక్క బెనిఫిట్ కూడా రాలేదు. ఇప్పటికైనా ఏంటంటే మన తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో అందరం ఏకమై మన అన్ని ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన ఈ పథకాలు మనము సాధించుకునే వరకు అందరము ఉద్యమకారులము ఏకమై ఏకతాటిపై నడవాలని కోరుకుంటున్నాం మేము. అలానే మన ఉద్యమంలో మనతోటి పనిచేసిన వాళ్ళంతా కొంతమంది అమరులైనారు, మొత్తం చనిపోయారు. మా ఎంబడి ఒక 20% చనిపోయారు. మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మంచి నాయకులు కొంతమంది చనిపోయారు. ఏంటంటే మన తెలంగాణ ఉద్యమకారు మనకి ఏంటంటే ఒక బాధ్యత అప్పచెప్పారు. ఏది మల్కాజ్గిరి నియోజకవర్గ అధ్యక్షులు మేము ఇంటింటికి పోయి కూడా మొన్న కూడా పరామర్శించడం జరిగింది అందరినీ. వాళ్ళకి ఒకటే మాట ఇచ్చాము, ఏంటంటే మన ఉద్యమకారుల తరఫున ఏమైనా వచ్చిందనుకో మొత్తం ప్రయారిటీ ఫస్ట్ అమరులైన వాళ్ళకే. మా విధమైన ఏ సహాయ సహకారాలు అన్నా ఎల్లవేళలా మేము
అన్నిటికీ ముందుండి ఆదుకుంటామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి అమరులైన కుటుంబానికి ఇంటింటికి మొన్న నా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినందున ఇచ్చిన ప్రకారమే వాళ్ళకు నాతోటి అయినా సహాయం చేయగలుగుతానని నేను మాట ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మొన్ననే 6 పథకాలల్లో మన గవర్నమెంట్ ఏమని కాలం పెట్టిందంటే అందులో కేసు ఉంటేనే మీకు ఈ 250 గజాల స్థలం ఇస్తానని ఒప్పుకున్నారు. ఏంటంటే అది అందరూ ఉద్యమం చేసిరు ఏంటంటే అందరూ మాత్రం అరెస్ట్ కాలేదు. కొంతమంది పెద్ద నాయకుల్ని అరెస్ట్ చేసుకొని తీసుకోరు. దాని కింద చిన్న నాయకులు పేరున్న నాయకుల్నే అరెస్ట్ చేసుకొని తీసుకోరు. దాని కింద ఒక నాయకుడు ఉంటే నాయకుని కింద 100 మంది పనిచేసిరు. అయితే 100 మందిని అయితే అరెస్ట్ చేయలేరు కదా, పేరున్న నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఉద్యమం నడచడానికి కూడా ఒక పేరున్న నాయకుడే కాదు, కింది స్థాయిలతోటి కూడా నడిచింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక పేరున్న నాయకుడిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకోరు. కానీ వాళ్ళది ఏంటంటే పెద్ద నాయకుడు ఏమన్నాడంటే అన్న మేము నా పేరు ఉంది కదా, నన్ను గుర్తుపడతాడు, ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం నన్ను ఒక్కడిని తీసుకుపోయి నేను కూకుంటా అన్న, నా కింద ఉన్నోళ్ళని మొత్తం ఇడిస్తే ఈ ఉద్యమం అనేది మనకు ఇది కావాలని. ఎందుకంటే ఆ రోజు పోలీసు వాళ్ళు అయితే చాలా సహకరించారు, మనకు సహకరించి అన్న మాట మీదనే మన క్రింది వాళ్ళని అందరినీ ఇడిచేసి మన పెద్ద నాయకులనే పొద్దుగాల తీసుకొని పోయి సాయంత్రం దాకా పిఎస్లో కుక్కుండా పెట్టి పని ఏమన్నా పని అంతా పక్కన పెట్టి పోలీస్ స్టేషన్లో కుక్కుండా పెట్టేస్తుండే. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, బాబు మీరు బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే మా డ్యూటీలు అనేటివి పోతాయి. మా డ్యూటీలు పోతాయి అంటే వాళ్ళకు కూడా మేము కూడా సహకరించినందుకు మేము కూడా వాళ్ళకి సహకరించినాం. ఎందుకంటే మా కింది క్యాడర్ మొత్తం మేము పోలీస్ స్టేషన్లో కూకున్నా కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కింది క్యాడర్ సక్సెస్ చేశారు. అందుగురించి అందరినీ ఉద్యమకారులుగా భావించి మొత్తము మన హామీలు ఏమి ఇచ్చారో అందరికీ నెరవేర్చాలని కోరుకుంటూ. ధన్యవాదాలు పుట్నాల కృష్ణ గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాలు అలాగే మీరు ఉద్యమంలో ఎన్నో సాధక బాధకాలు మాతో పంచుకున్నందుకు, అలాగే మీరు కొత్తగా ఇప్పుడు మల్కాజిగిరి నియోజకవర్గానికి కన్వీనర్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి ప్రభుత్వం అందించే సహకారం మీ ద్వారా, అంటే మీ నేతృత్వంలో ప్రతి ఒక్క ఉద్యమకారునికి అందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన టఫ్ టీవీ భాస్కర్ అన్న గారికి మరియు గగన్ అన్న గారికి మరియు మన అధ్యక్షుడు సీనన్న ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇన్ని రోజులు మరుగున పడి ఉన్న ఉద్యమకారులందరినీ వెలికితీసి ఒక్క తాటిపై నడిపించి మళ్ళా ఇంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఈ తెలంగాణలో ఉన్నారని అందరినీ ఏకం చేసి మన యొక్క సాధక బాధకాలు వెలుగుతీసి మన యొక్క బాధలు చెప్పుకునే ఒక ఛానల్ మనకు ముందుకు వచ్చినందుకు మన భాస్కర్ అన్న గారికి మరియు గగన్ అన్న గారికి మరియు చీమ సీనన్న గారికి సురేందర్ రెడ్డి అన్న గారికి మరియు ఇందులో పనిచేస్తున్న మన స్టేట్ కమిటీ అందరి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎందరికో ఇటువంటి ఉద్యమకారులను వెలికితీసి వాళ్ళ సాధకాలు వెలికితీసి ప్రభుత్వానికి ఇది ఒక వెన్నుపోటుగా కనువిప్పుగా కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.